మంచిది ప్రియులరా, వీలైనంత తొందరగా ఈ సమయాన్ని జాన్ వెస్లీ గారి జన్మదినోత్సవానికి మరి చీఫ్ గెస్ట్గా ఇద్దరు అభిషిక్త దైవ జనులను మరి జాన్ వెస్లీ గారు ఎన్నిక చేసుకున్నారు. వారిలో మరొకరు బాపట్ల నుంచి రావాల్సి ఉన్నది, ఆన్ ది వేలో ఉన్నారు. ఆల్రెడీ మనందరి ఆత్మీయ తండ్రి అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరే గారు ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు. సమయాన్ని వారికి వీలైనంత తొందరగా మరి ఇచ్చేయాలి. అంతకుముందు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ పాస్టర్ యాదాల అబ్బులు గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరం కూడా చప్పట్లు కొడుతూ వారికి మన ఆహ్వానాన్ని తెలియజేసుకుందాం. అలాగే యథార్థవాది టీవీ ఛానల్ సిఇఓగా పనిచేస్తున్నటువంటి పాస్టర్ ఆర్ మార్క్ బాబు గారు ఫ్రమ్ జహీరాబాద్, తెలంగాణ స్టేట్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది హృదయాలను మరి దేవుని వైపునకు త్రిపుటలో మరి విజయాన్ని సాధిస్తున్నటువంటి దైవజనులు అనేకుల ప్రశ్నలకు, బైబిల్లో ఉన్న ప్రశ్నలకు అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరే గారి ద్వారా సమాధానాలు చెప్పిస్తూ వారు చాలా ఫేమస్ అయ్యారు. పాస్టర్ ఆర్ మార్క్ బాబు గారికి మరి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అట్లాగే మరి ఏలూరు నుంచి వచ్చినటువంటి పాస్టర్ చింతకుట్ల ఇస్రాయిల్ గారు మరి ఏలూరు జిల్లా ఓఫిర్ మినిస్ట్రీస్ కోఆర్డినేటర్గా వారు పనిచేస్తూ ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ద మోస్ట్ సీనియర్ పాస్టర్ ఇన్ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఫ్రమ్ ఏలూరు, అండ్ ఆల్సో హీ వాజ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్. అందరం కూడా చప్పట్లు కొడుతూ పాస్టర్ గారికి మనం స్వాగతాన్ని పలుకుదాము. మంచిది. ఈ సమయాన్ని పాస్టర్ జాన్ వెస్లీ గారికి అప్పగిస్తున్నాను. వారు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ముందుగా దైవజనులకు రంజిత్ ఓపురానికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఖాన్ గారికి, అలాగే తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన ఆర్ఎల్జేపీ स्टेट प्रेसिडेंट को धन्यवाद बोलता है. हमें जान वेस्ली बहुत बहुत धन्यवाद बोलता है. हमारा सेंट्रल पार्टी है ना. మన్నగారు కూడా ఈ రోజున ఒక మంచి పోస్టింగ్లో ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రంజిత్ ఓపెరన్న టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఆల్ ఓవర్ ఇండియా బోర్డు మెంబర్గా దేవుడు వారికి ఇచ్చున్నారు. అందరూ కూడా డబ్బులు కొడదామా? అందరూ కూడా. అలాగే ఖానన్న బెంగళూరు నుంచి వచ్చి వారు మాతో కూడా ఉంటాం, సంతోషం. అలాగే వీరందరూ మేము కూడా అన్నదమ్ములు లెక్క ఉంటాం. ఒక స్నేహితులు కాదు, ఒక సొంత అన్నదమ్ములు లెక్క ఉంటాం. అన్నతో కూడా నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను, రంజిత్ ఓపెరా అన్నతో. అలాగే మారుతి షోరూమ్, అన్ని షోరూమ్ మీద అధికారైన సాంబశివరావు గారిని ఒకసారి వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ సార్. వారు ఎంతో అన్నీ ఉన్నా కూడా సింపుల్గా ఉంటారు, కానీ నా మిత్రుడు. రండి కూర్చోండి. అలాగే కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ బర్త్డే అనేది ఏదో నా సంతోషంగా కొద్దో లేకపోతే ఎంజాయ్మెంట్ గురించి కాదు నేను ఈ బర్త్డే జరిపేది. దేవుని సన్నిధిలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు బతికించాడు. దేవునికి వందనాలు. ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు దేవుడు స్కూల్ ఇచ్చాడు, ఛానల్ ఇచ్చాడు, J7 టీవీ న్యూస్, పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్గా సెంట్రల్ పార్టీలో ఇచ్చాడు, టెలికమ్యూనికేషన్ బోర్డు మెంబర్గా ఇచ్చారు, అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ కన్వీనర్గా ఇచ్చారు, జై కిసాన్లో జనరల్ సెక్రటరీ సెంట్రల్లో ఉన్నాను, ఈ మీడియా రంగంలో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను, నేషనల్ అవార్డు తీసుకున్నాను. 8 పోస్టులు, ఒక ముఖ్యమైన పోస్టులో నేనుండి
ఇవన్నిటిని నడిపిస్తున్నాను. J7 ఛానల్ చైర్మన్గా సెంట్రల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ ఛానల్ను కూడా డెవలప్ చేస్తున్నాం. అలాగే వెస్లీ ఎడ్యుకేషన్ దాంట్లో నేను చైర్మన్గా ఉన్నాను. మా యొక్క ఈ బిజినెస్లన్నిటిలో కూడా ఒక 100 మంది మెంబర్స్ ప్రతి నెల శాలరీస్ తీసుకుంటారు. అది నా యొక్క గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. నేను ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ ప్రతి ఒక్క సంవత్సరం జరిపేది ఏంటంటే, దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంతటి వాడిగా నన్ను చేసినందుకు నా గొప్పతనం కాదు. మా నాన్నగారు 15 సంవత్సరాలు నా గురించి ప్రార్థన చేశారు. నేను దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇదంతా ట్రాష్ అని అనేవాడిని. అస్సలు లైక్ చేసేవాడిని కాదు. పాస్టర్స్ అంటే నేను లైక్ చేసేవాడిని కాదు. అలాంటి స్థితిలో నన్ను వదిలిపెట్టకుండా ఆయన 15 సంవత్సరాలు నా గురించి ప్రార్థన చేశారు. పిఎల్ పరంజ్యోతి గారు ఆయన కలిసి సేవ చేశారు, నాన్నగారు. మా బ్రదర్ కూడా CA జాబ్ రిజైన్ చేసి దేవుని సేవ చేస్తున్నారు. ఈరోజు నేను బిజినెస్లు చేస్తూ రాజకీయంలో ఎందుకుంటానంటే, కొంతమంది క్రైస్తవులైనా రక్షించాలి, కొంతమంది క్రైస్తవులకైనా అండగా ఉండాలి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో నేను స్టేట్ డైరెక్టర్గా ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి ఉన్నప్పుడు అనేక మంది చర్చిలకి నేను ఫ్రీగా అమౌంట్ ఇప్పించాను. వారు ఏంటి ఎక్కడ అనేది చూడకుండా చంద్రబాబు గారు, నేను ఒక 20 మందిని తీసుకెళ్ళినప్పుడు ఫైల్స్ మీద సంతకం పెట్టి దేవునికి ఇష్టానికి వెనకాడకుండా 20 మంది చర్చిలకి వారు ఇచ్చారు. ఎక్కడో కాదు, ఇక్కడ నోగంటిపల్లిలో జార్జి గారి చర్చికి 25 లక్షలు ఫ్రీగా ఇచ్చారు గవర్నమెంట్ తరఫున. అలా ఎంతో కొంత మా యొక్క మరి ఈ యొక్క పొలిటీషియన్గా ఉన్నప్పుడు మేము దేవుని కొరకు ఎంతో కొంత చేస్తాం జరిగింది. అలాగే నేను అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మొన్న వారి యొక్క మందిరం చూసి నేను నిజంగా చాలా గొప్ప వ్యక్తి. రంజితోపురాను ముందు నేను చెప్తాం కాదు, కానీ ఒకసారి నేను ఈ యొక్క నా యొక్క ఛానల్లో లైవ్ ఇచ్చేప్పుడు చెప్పాను, ఎవరని చూడడం, ఎవరని ఆలోచించడు, అన్నా నాకు ఆపతనంగానే ఆయన అమ్మంటే డబ్బులు వేస్తాడు. అది నాకు తెలుసు. అందరు తప్పట్లు పడదామా? ఎందుకంటే ఈరోజు అన్ని దాచుకుని మేడలు మిద్దెలు కట్టుకునే వాళ్ళని నేను చూశాను. మొన్న ఆయన చర్చికి వెళ్తే పరదా వేసి కింద గడ్డేసి అక్కడ నడిపిస్తూ నేను చూశాను. దేవుడు నాకు ఒక మంచి ఆధిక్యత ఇవ్వబోతున్నాడు. ఇస్తే తప్పకుండా ఆ సంఘానికి నేనేం చేయాలో అది చేస్తాను. అయితే నేను ఒక మాట చెబుతున్నాను, అలాంటి దైవజనుడు మన మధ్యన ఉంటూ మనకి చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే స్వార్థం లేకుండా, దేనిని ఆశించకుండా క్రైస్తవులను మనం రక్షించాలి. మన వంతు మనం పేదవాళ్ళని మనతో సహాయం చేయాలి అనే ఉన్న వారి యొక్క ఆశని, వారి యొక్క ఉద్దేశాన్ని, వారి యొక్క మంచి మనసుకి వారికి పాదాపు వందనం నేను చెల్లిస్తున్నా. ఇంతవరకు నా లైఫ్లో నేను ఎవరికి పాదాపు వందనం చెల్లించలేదు. ఎందుకంటే అలాంటి మనిషి దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత, మంచి మనసు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే వారికి మళ్ళీ నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కానన్న కూడా వారు బెంగళూరులో చాలా మందికి హెల్ప్ చేస్తూ, వారికి 69 వచ్చినా కానీ నేను ఏదో ఒకటి చేయాలని ఒక ఆశతో వారు కూడా క్రైస్తవుల దగ్గరికి కానీ నేను పిలవగానే వేదిక మీద కూర్చుని ఆ భేదం ఈ భేదం లేకుండా, బాబు ఒకసారి సమీల్ ముద్రపోయిన వెంకటేశ్వర ఫోన్ చేస్తున్నాడు, ఎమ్మెల్యే అడ్రస్ చెప్పినాను. ఆ భేదం ఏ భేదం లేకుండా అందరినీ కలేసుకుని పోయి నేనున్నాను అంటూ ఉన్న కానన్న గారు కూడా ప్రత్యేక వందనాలు. వారి గురించి కూడా నేను టపట్లు కొడుతున్నాను. हमें एक बार तमिलनाडु जाया, हमारा फ्रेंड एक दिन देखा, वो पूरा आदमी की बहुत हेल्प करता है. हमें जाएगा, हमको छोड़ को किधर भी जाए नहीं, कहीं को हमें है इधर है ये तमिलनाडु में खाना पीना पूरा हमें देखता है. आप 1 रुपये दिया ना को हमें है ना, ऐसा बोलेगा. वो सेंट थॉमस चर्च हमें चलता है, बोलेगा हमारा कार में लेके जाता है, हम सिंगल में जाना को. उन्होंने बोला हमारा दोस्त, उन्होंने आएगा हमारा वो चर्च के बैठेगा, उन्होंने आया बैठा चर्च में, हमें बहुत हैप्पी हो गया. उनको बहुत धन्यवाद करता है. थैंक यू.
ఇప్పుడు మనం ఆఖరి దినాల మరి ఆఖరి యొక్క సమయంలో ఉన్నాం. అలాగే మన మధ్యకి జానన్న గారు, ముద్రబోయిన వెంకటేశ్వర గారు రాబోతున్నారు. వారిని కూడా వేదిక పిలుద్దాం. అలాగే మీ అందరికీ కూడా ఈ యొక్క బర్త్డే ఫంక్షన్ సెలబ్రేషన్ దేనికి జరుపుతున్నానో మీకు తెలియజేశాను. మా స్కూల్లో ఉన్న స్టాఫ్ మంచిగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలి, నా స్నేహితులు నా కుటుంబాలు కూడా మంచిగా ఉండాలి. అలాగే మరి కన్స్ట్రక్షన్ ఆఫీసులో చేసేవారు వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా ఉండాలి. నాకు తెలిసిన వారు దైవజనులందరూ కూడా మంచిగా ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా అందరూ కూడా ఉండాలి. దేవుడు అంటే తెలియని వారు కూడా దేవుడు అంటే తెలుసుకోవాలి, ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి వాళ్ళు వీళ్ళని లేకుండా అందరినీ నేను పిలిచి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తానికి నేను దేవునికి ఈ యొక్క సమయాన్ని ఇచ్చాను. మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఈ సమయమును మరి రంజితోపురానికి మరి ఇష్టం జరుగుతుంది. మీ అందరూ కూడా అటు ఇటు తిరగొద్దు. మన మధ్యకి కావాలన్నా దొరకరు, వారు చాలా బిజీగా ఉంటారు. అలాంటి వారిని మన మధ్యకి దేవుడు నడిపించాడు. కాబట్టి చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వారికి ఈ సమయాన్ని నేను అందజేస్తున్నాను. ఆ తర్వాత అన్నవాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మోపర్తి జనాన్ని రాబోతున్నాడు. వారి ముందు ఒక పాట స్పెషల్ సాంగ్ ఉంటుంది. మరి తారాబానికి స్పెషల్ సాంగ్ పాడతారు. ఆ తర్వాత మళ్ళీ మోపర్తి జనానికి సమయాన్ని ఇద్దాం. మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ అన్నకి ఈ యొక్క సమయాన్ని చెబుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకో చీఫ్ గెస్ట్ ఉన్నారు. ఇంకా బాపట్ల నుంచి ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు వాక్యం చెప్పేస్తున్నారు. షార్ట్ మెసేజ్ అక్కడ నిలబడి చెప్పమంటున్నారు. ఈ వైర్లు ఏమన్నా చూడండి. వాటర్ సరిగా లేదు. టేబుల్ వేసేస్తే కూర్చోండి. వద్దు, తర్వాత మాట్లాడలే. ఇది ఊగుతుంది. అది కింద సరిగా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా సుదినం, పర్వదినం మనకందరికీ ప్రియ సోదరుడు అంటే సంస్కృతం, తెలుగు భాషలో అచ్చ తెలుగులో నాకు ప్రియమైన తమ్ముడు బ్రదర్ జాన్ వెస్లీ, చాగంటిపాటి జాన్ వెస్లీ జన్మించినటువంటి సుదినం. వారు జన్మించడం మనకందరికీ కూడా సంతోషకరం. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు అని బాప్టిస్మ యోహానుని గురించి చెప్పిన మాట ఇవాళ తమ్ముడు జాన్ వెస్లీని గురించి కూడా మనం చెప్పగలం. నిజంగానే ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి 1400 సంఘాలు, విభిన్న విభాగాలు, మరి దేశంలో ఉండే లక్షల మంది ఓఫీరిస్టులే కాకుండా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ విభేదం లేకుండా, కుల మత విభేదం లేకుండా జాన్ వెస్లీ గారు పుట్టినందుకు లక్షల మంది వాళ్ళు సంతోషిస్తున్నారు. కనుక వారికి ఉన్నటువంటి నిస్వార్థ ప్రజాసేవా దృక్పథం కొరకు దేవుని స్తుతిస్తున్నాము. ఒక గొప్ప దైవజనుడు కుమారుడు, తండ్రి గారి యొక్క లీగసీ, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి సేవలో కొనసాగుతూ ఇంకా విస్తరించారు. వారి తండ్రి గారి కంటే ఇంకా విస్తారంగా వారు సేవ చేస్తున్నారు. కనుక
ఈ శుభ సందర్భంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు జాన్ వెస్లీ గారికి, నా ప్రియ తమ్ముడికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, వారి కుటుంబానికి, వారి ఆర్గనైజేషన్కు, అందులో ఉండే మెంబర్స్, స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకము ఆయన జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఎన్నో జన్మదినం బాబు ఇది? 45. ఎగ్జాక్ట్గా నేను దేవుని సేవ కొరకు నా ఈసీఐఆర్ ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు ఆయన పుట్టాడు. కనుక చాలా సంతోషం. 45 years. ఇప్పుడు నేను సేవలో 46 సంవత్సరాలు ఉన్నాను. నేను రిజైన్ చేసినప్పుడు ఇంకా పుట్టలేదు అనుకుంటా, లేకుంటే అప్పుడే పుట్టారేమో. అప్పుడు వాళ్ళ ఇంటి ప్రక్కన నేను ఉంటే ఎత్తుకునేవాడిని కూడా. ఇప్పుడు నన్నే ఆయన ఎత్తుకుంటున్నాడు. చాలా సంతోషము. ఇంకా ఇలాంటి జన్మదినాలు అనేకం జాన్ వెస్లీ గారు జరుపుకోవాలి. వారి 100వ జన్మదినంలో కూడా నేనే ఇలాగా సందేశం ఇవ్వాలని నన్ను నేను ఆశీర్వదించుకుంటున్నాను. అంటే అప్పటికి నాకు 100 ఏళ్ళు దాటుతాయి. యేసయ్య రాకడ ఆలస్యమైతే కలకాలం మనందరం ఇలాగే కలిసి మెలిసి దేవుని నామాన్ని మహిమపరచాలి. అలాగే సమాజంలో అన్ని వర్గాల వారికి మనం సహాయపడాలి. ఇది నా ప్రార్థన. ప్రియులారా, ఇప్పుడు మోపర్తి జాన్ అన్న గారు వస్తున్నారు, చాలా దగ్గరలో ఉన్నారు. వారు ప్రధాన సందేశకులు, వారే వాక్యం చెప్పాలని నేను ఆశించాను. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు బంతిలో అన్నం వడ్డించేవాడిని అంటారు, నువ్వు కూడా కూర్చోవయ్యా భోంచే అంటారు కదా. కనుక 46 ఏళ్ళుగా భోజనం వడ్డిస్తానే ఉన్నారు. నువ్వు కూర్చోవయ్యా నీకు కూడా అన్నం పెడతామని ఎవరు అంటలేదు. కనుక ఇవాళ నేను కూర్చొని భోంచేయాలనుకున్నాను. జాన్ గారు వచ్చేదాకా ఏదో నేను 4 మాటలు చెబుతాను. అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మరి ప్రియ మిత్రులు, ప్రజానాయకులు, एक महान जनता की एक नेता खान साहब को हम तहे दिल से हम उनको शुक्रगुजार करते हैं उनके इधर आने के लिए। आपको बहुत बड़ा स्वागत है खान साहब। आपको देख के हमें बहुत बहुत खुशी हुआ और हम दोनों मिलके, हम सब लोग मिलके इसी तरह से कई सालों क़यामत के दिन तक ऐसा देश की सेवा, जनता की सेवा, सारे जनता की सेवा, सारे मज़हबों के, सारे धर्मों के जनता की सेवा हम करते रहें, ये हमारी ख्वाहिश है और दुआ भी है। आपको बहुत बड़ा स्वागत है, आपको बहुत बधाई। ఖాన్ సాబు ఆయన అవతలోడు కులం మీద మతం మీద చూడడు, ఎవరికి ఏ హెల్ప్ అవసరమైనా చేసేస్తారు. అలాంటి ఒక మంచి నాయకులు ఖాన్ గారు. మరి నాకన్నా చాలా పెద్దవారు ఆయన. దేవుడు ఆశీర్వదించాడు. మా తమ్ముడిలాగా ఉంటాడు కానీ మా అన్నగారు ఆయన. आप दिखते हैं हमारे छोटे भाई, लेकिन हमारे बड़े भाई हैं। ये खुदा की बरकत है आपके ऊपर, भगवान की बरकत है। తర్వాత తమిళనాడు నుండి వచ్చినటువంటి తొండైమాల్ సాహబ్, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా నండ్రి. అదొకటే వచ్చు నాకు. बहुत बड़ा स्वागत आपका। Thank you for coming here. I am honored to be seated besides you. आपके बाजू बैठते हुए मेरा बहुत बड़ा आदर मिला, गौरव मिला. ये मेरे लिए बहुत खुशी की बात है. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా వందనాలు. కార్యక్రమ అధ్యక్షుల వారు ప్రియ తమ్ముడు దయాసాగర్కు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనుడు ఇజ్రాయెల్ గారికి, మా జనరల్ సెక్రటరీ అబ్బుల్ గారికి వందనాలు. మరి అన్నగారు వస్తున్నట్టున్న దైవజనులు రెవరెండ్ మోపర్తి జాన్ అన్నగారు వస్తున్నారు. అందరూ చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం.
वेलकम वेलकम वेरी गुड वेलकम वेलकम ఇప్పుడు నా కడుపు నిండిందండి. స్టేజ్ కూడా నిండుగా ఉంది. ఆనందంతో నా కడుపు నిండింది. జాన్ గారు కూడా వచ్చేసారు. చాలా సంతోషం. సభ నిండుగా ఉంది. చాలా సంతోషం. జాన్ గారే ఈ మీటింగ్కి ప్రధాన వక్త అని నేనైతే అనుకుంటున్నాను. సో నేనేదో మీకు ముందుగా కొన్ని పరిచయ వాక్యాలు చెప్పి, పెద్దవాడిని కానీ రిటైర్డ్ పెద్దోళ్ళు అయినాక రిటైర్మెంట్ ఇస్తారు కదా. చాలా సంతోషం. ప్రియ మిత్రులారా, నేను 4 మాటలు చెప్పి ముగించేస్తాను. చాలా సంతోషం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి దేవోక్తి మనం చదువుకొని ధ్యానించి తిరిగి పెద్దలకు సమయాన్ని అప్పగించుకుందాము. దానియేలు ప్రవచన గ్రంథం. దానియేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 46, 47వ వచనాలు 2 చదువుదాం. The book of Daniel, 2nd chapter, 46th and 47th verse. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరుచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీదను అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా మిక్కిలి గొప్ప దేవా, సకలాశీర్వాదాల మూల కారణభూతుడా, నీకు మహిమ ప్రభావము వందనాలు స్తుతి స్తోత్ర మహిమలు చెల్లిస్తున్నాము. ఈ సాయంత్ర వేళ నీ దాసుడు, మా సహోదరుడు, మా సహదాసుడు జాన్ వెస్లీ గారి జన్మదినాన, ఈ సుదినాన తల్లి గర్భంలో నుండి వారిని పుట్టించింది మొదలుకొని ఇదిగో ఇంతవరకును వారి జీవితంలో సంభవించిన అనేక ఘట్టములలో మీరు తనకు సమయోచిత సహాయం అనుగ్రహించి ప్రతి పోరాటములో మీరు జయం అనుగ్రహించి ప్రతి ఆటంకాన్ని అధిగమింపజేసి ఈనాడు ప్రజాసేవలో, ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానంలో వారిని నిలవబెట్టి నీ సమాజమునకు, సాధారణ మానవ సమాజానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి జన్మ సుదినాన నీ వాక్యాన్ని పంపించండి, నాతో మాతో మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, 5 నిమిషాలు మాత్రమే మాట్లాడుతాను. కొద్దిసేపు దయచేసి శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మనవి. ఈ కడవరి కాలములలో దేవుని బిడ్డలు నేర్చుకోవలసిన అత్యవసరమైన పాఠము ఏమిటంటే సమయోచిత జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. మారుతున్న కాలాలు, మారుతున్న పరిస్థితులన్నీ ఊరికేనే మారడం లేదు, దేవుని జోక్యము చేతనే మారుచున్నవి. దయచేసి గమనించండి. మన దేశ రాజకీయాలు, లోక రాజకీయాలు
ఎలా మారుతున్నాయి అంటే దేవుడే చక్రం తిప్పుతున్నాడు పైన. ఏది యాదృచ్ఛికం కాదు, ఏది యాదృచ్ఛికం కాదు. ఇదే దానియేలు గ్రంథములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 2:17 ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును. 26 కూడా దానియేలు 4:17 చదివాను, 4:26 కూడా చదువుతాను. అలాగే సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యున్నాడనియు తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగున జరుగును. దయచేసి గమనించాలి, ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరైనా సరే, క్రైస్తవులమైన మనము నమ్మేది ఏంటంటే యేసు ప్రభు వారే వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఇది బైబిల్లో ఉన్నటువంటి వాక్యము, మనం నమ్మాలి. అలాగే కేంద్రంలో నన్ను చాలామంది అడిగేవాళ్ళు, ఇది ఏ పార్టీ అని. ఏ పార్టీ అంటే ముందు నేను జాలీగా హాస్యోక్తిలాగా చెప్పేవాడిని, నీది ఏ పార్టీ అంటే నాది టీ పార్టీ బాబు అని. కాదులే, పొలిటికల్గా ఏం పార్టీ అంటే ఏది గెలిస్తే అది నా పార్టీ అని చెప్పాను. ఎందుకంటే మరి అది సరైన పద్ధతి కాదు కదా. అంటే బైబిల్ ప్రకారం అదే సరైన పద్ధతి. బైబిల్ ఒకటి ఖండితంగా మనకు సెలవిస్తూ ఉన్నది, ప్రభుత్వము చేయువారు దేవుని సేవకులు అని. రోమాపత్రిక 13:3 ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. 6 ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. క్రైస్తవుని విధి ఏంటంటే పరిపాలనలో ఎవరున్నారో వారిని గౌరవించాలి, లోబడి సహకరించాలి. ఇది బైబిల్ మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత. ప్రియ మిత్రులారా, దానియేలు ప్రవక్తను మనం గమనిస్తే నెబుకద్నెజరు దానియేలును ఎంతగానో చేరదీసి హెచ్చించాడు. అంతకుముందు నెబుకద్నెజరు యెరూషలేమును ధ్వంసం చేశాడు. యెరూషలేము దేవాలయము నేలమట్టం చేశాడు. అక్కడుండే ఉపకరణములన్నీ బబులోనుకు తీసుకుపోయాడు. బబులోనులో దానియేలు మొదలైన అనేక వందలాది మందిని చెరగా తీసుకొని పోయినాడు. కానీ ఒక టైం వచ్చింది, దానియేలును ప్రధానమంత్రిగా హెచ్చించాడు. షద్రాకు మేషాకు అబేద్నెగోలను కూడా ప్రధానులుగా ఎవరు హెచ్చించారు? నెబుకద్నెజరే హెచ్చించాడు. నెబుకద్నెజరును దేవుడు వాడుకున్నాడు. గనుక ప్రియులారా, మనము జరుగుతున్న వాటన్నిటికీ దేవుడే కారకుడు అని విశ్వసించి ప్రార్థనలో గడిపితే ప్రతి క్రైస్తవుడికి కూడా దానియేలు లాంటి హెచ్చింపు వస్తుంది. అలాగా మన ప్రియ సోదరుడు జాన్ వెస్లీ గారిని దేవుడు ఎన్నో రీతులుగా హెచ్చించాడు. దాదాపు 8 పదవులు చెప్పారు ఆయన. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం, ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వారు అధిష్ఠించాలి. వారి ఆశ ఒకటే, దేవుని బిడ్డలందరికీ నేను ఒక సహాయకుడిగా అండగా నిలబడాలి. గొప్ప ఆశ కదా. వారు ఎప్పుడూ కూడా సువార్తను వదిలిపెట్టలే.
సువార్తను వదిలిపెట్టలేదు, యేసయ్య నామాన్ని వదిలిపెట్టలేదు, ప్రార్థన వదిలిపెట్టలేదు. మరి వీ మస్ట్ నో హౌ టు లివ్ ఇన్ దిస్ కరెంట్ సిస్టమ్. క్రైస్తవులందరూ కూడా ఏకముగండి, ఏకమయ్యి ప్రభుత్వ అధికారులకు చెప్పండి, అయ్యా మాకు మీరే దిక్కు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు పరిష్కారం చేయమంటే తప్పకుండా చేస్తారు. ఎందుకంటే అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదని ఒక సామెత. ఈనాడు దేశంలో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాల వారు, మైనారిటీలందరూ ఒక్కటయ్యి ప్రధానమంత్రి గారిని అడిగారు అనుకోండి, అయ్యా మాకు ఇబ్బందులు ఉన్నాయని. ఏకమై అడిగితే ఆయన తప్పకుండా చేస్తారు, సహాయం చేస్తారు. కనుక అలాంటి విశాల దృక్పథంతో ఎవరిని ద్వేషించకుండా అందరినీ గౌరవిస్తూ అందరినీ కూడా మనం ఘనపరుస్తూ సిస్టంలో కలిసి మనము ఫ్లో కావాలి. ఇది మనం నేర్చుకోవాలి. దానియేలు ఒక ప్రవక్త అని చెప్పుకుంటాం. యేసుప్రభు వారే చెప్పారు, మత్తయి సువార్త 24:15 దానియేలు ప్రవక్త అని పిలిచాడు యేసయ్య. ప్రవక్త మాత్రమే కాదు, హీ వాజ్ అ డిప్లొమాట్, హీ వాజ్ అ పొలిటీషియన్, హీ వాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. బబులోను రాజ్యం గతించిపోయింది, తర్వాత మళ్ళీ మాదీయ పారసీక రాజ్యం వచ్చింది. వాళ్ళలో కూడా మళ్ళీ దానియేలు ప్రధాని. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దానియేలు అదే సీట్లో ఉన్నాడు. దానియేలు నెబుకద్నెజరును గౌరవించాడు, నెబుకద్నెజరు దానియేలును గౌరవించాడు. గనుక మనం అధికార పీఠమందున్న వారు ఎవరైనా వాళ్ళను ఘనపరిచి గౌరవించాలి. తర్వాత చట్టానికి లోబడాలి, బైబిల్ గ్రంథానికి లోబడాలి. మనం గౌరవంగా వారిని అప్రోచ్ అవుతే తప్పకుండా మనకు గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగిస్తాడు. ఈ పాఠం మరి చక్కగా నేర్చుకొని అమలు చేసినటువంటి స్థితప్రజ్ఞుడు, సమయోచిత జ్ఞాని, రాజీ లేని సువార్థికుడు. మళ్ళీ రాజీ పడడు, కానీ సిస్టంలో ఎలాగా అందరినీ గౌరవించాలో నేర్చుకున్నటువంటి మంచి జ్ఞానవంతుడు బ్రదర్ జాన్ వెస్లీ గారు. కాబట్టి వారిని ఒక స్ఫూర్తిగా మనం అందరం తీసుకుందాం. వారు ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ నడిపిస్తున్నారు, ఇంకా ఎన్నెన్నో నడిపిస్తున్నారు. వారిని ఇంకా దేవుడు ఆశీర్వదించి ఇలాంటి అనేకమైన జన్మదినాలు వారు జరుపుకునేటట్లు వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రభువుని వేడుకుందాం. నేను ఇవ్వగలిగిన సందేశం ఒకటే, తరాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. మరి క్రైస్తవులు కూడా ట్యూన్ కావాలి. ఏదో పాత అభిప్రాయాలు పెట్టుకుంటే మనం వెనకబడిపోతాం. సొసైటీతో పాటు మనం పరిగెత్తి యేసు ప్రభు వారిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు నెబుకద్నెజరు ద్వారా ప్రధానమంత్రి అయినాడు దానియేలు. ప్రార్థన మానాడా? ప్రాణాలకు తెగించి తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడు. ప్రపంచ ప్రభుత్వాధినేత నెబుకద్నెజరు షడ్రకు, మేషాకు, అబేద్నెగోలను ప్రధానులుగా చేశాడు. వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి తమ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నీ విశ్వాసమే. సోషల్ లైఫ్ దానికి దీనికి ఏం సంబంధం లేదు. కనుక అలాంటి ఒక అవగాహన అనేది మనకందరికీ వచ్చినట్లయితే తప్పకుండా భారతదేశంలో క్రైస్తవులందరూ దీవించబడతారు, దేశమే దీవించబడుతుంది, భారతదేశమే ఆశీర్వదింపబడుతుంది. నా మటుకు నేనైతే ఎవరిని ద్వేషించాలని నేను అనుకోను. ఎవరి మీద నాకు కోపం ఉండదు. ఎవరినైనా ద్వేషించమని యేసయ్య చెప్పాడా? చెప్పలేదు. నిన్ను హింసించే నీ శత్రువు కోసము కూడా ప్రార్థన చేయమన్నాడు. నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ప్రేమ నిండిన హృదయాలతో, అందరి కొరకు ప్రార్థన చేసే విశాల హృదయంతో, ఎవరైతే అధికార పీఠం మీద ఉన్నారో అతడు దేవుని సేవకుడు అనే ఉన్నతమైన భావజాలంతో, ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి చిన్న పాప అడిగినట్టు, అమ్మ ఆకలేస్తుందని అడిగినట్టు క్రైస్తవ సమాజమంతా
దళిత సమాజం అంతా ఒక్కటై వెళ్ళి అడిగితే తప్పకుండా అమ్మ కాదనదు. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. అలాగూ మనకు కావలసినటువంటి కార్యాలన్నీ సాధించుకుంటూ మనము దేవుడు అప్పగించిన పని పూర్తి చేద్దాం. క్రైస్తవులు సమైక్యం కావాలి. సమైక్యమైన తరువాత కొన్ని విషయాల్లో పాత ఆలోచనలు మార్చుకోవాలి. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. ఒట్టిగానే మారడంలో యేసయ్య మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం మీద తానే అధికారి అయ్యుండి ఆయా రాజ్యములను ఎవరికి అప్పగించడానికి ఇష్టపడతాడో వాళ్ళకి అప్పగిస్తున్నాడట. ఊరికేనే జరుగుతుంది అంత మార్పు. ఒక మార్పు మనం తేగలమా చెప్పండి? యథార్థంగా మనం చేయగలమా? ఏ మనిషి అయినా చేయగలడా? ఎవరు చేయలేరు. ఏ దేవుడైతే సిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తమును గార్చి చనిపోయి తిరిగి లేచి నన్ను రక్షించాడో, నిన్ను రక్షించాడో, ఆయనే ప్రపంచ రాజకీయాలను కూడా చక్రం తిప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అంటే సృష్టికర్త. యేసు ప్రభు అంటే మన రక్షకుడు, విమోచకుడు. యేసు ప్రభు అంటే స్వస్థపరిచే దేవుడు. యేసు ప్రభు అంటే ఆయా రాజ్యాల మీద తాను కోరుకున్న వాళ్ళను నియమించే దేవుడు. అది ఆయన పోర్ట్ఫోలియో. హీఈస్ ద కింగ్ మేకర్. జీసస్ ఈజ్ ద కింగ్ మేకర్. ఇంకెవరు సొంతగా అనుకుంటే కాలేరు. కనుక ఇంకెన్నో విషయాలు చెప్పగలను, కానీ మనం గివెన్ సిచ్యువేషన్లో మనం యాక్సెప్ట్ చేసి అందరికీ అనుకూలంగా, ఎవరి మీద మనం వ్యతిరేకత పెంచుకోకుండా, అందరినీ నా అన్నదమ్ములు, ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ మన అన్నదమ్ములని అందరితో మనం ప్రేమతో కలిసిపోయి ఉంటే ఈ దేశం దీవించబడుతుంది, ప్రపంచం దీవించబడుతుంది. ఆ తర్వాత దేవుడు అప్పగించిన పని మనం కంప్లీట్ చేయగలుగుతాం. కావలసింది అదే కదా. ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించమన్నాడు. కన్వర్ట్ చేయమని చెప్పలేదు యేసయ్య. అందరినీ కన్వర్ట్ చేయమని యేసుప్రభు చెప్పలేదు. మన ఆశ కూడా అది కాదు. కన్వర్ట్ వద్దు, విషయం చెప్పి ఊరుకుంటాం అంతే. ఇది బాబు విషయం అంటాం, నమ్ముతా, లేకపోతే ఎవరి ధర్మంలో వాళ్ళు ఉంటారు. అంతటితో మనకు పరలోకంలో బహుమానం దొరుకుతుంది. ఎవరో కన్వర్ట్ అయినందుకు మన బహుమానం రాదు, విషయం చెప్పినందుకు బహుమానం ఇస్తాడు యేసయ్య. దట్స్ ఆల్. అందుచేత దేశమంతా సమైక్యంగా ఒక కుటుంబంగా ఉండాలి. ఒకరినొకరు విమర్శించుకోకుండా, పరమత దూషణ చేయకుండా ఉండే చక్కని బంగారు భారతదేశాన్ని మనం చూడాలి. అందుకు మనం ఈ మార్గం అవలంబించాలి. ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పేవారు, ఏ మనిషిని, ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ఏ మతాన్ని దూషించొద్దు, ద్వేషించొద్దు. ఏ మనిషిని దూషించొద్దు, ద్వేషించొద్దు. ఏ మత శాఖను కూడా దూషించవద్దు, ద్వేషించవద్దు. నీకేమైనా తెలియకపోతే మోకరించి దేవుణ్ణి అడిగి తెలుసుకోమని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పారు. ఎంత బంగారు మాట. ఆ పని అందరూ చేస్తే భారతదేశం స్వర్గం అయిపోతుంది. కాబట్టి మన దేశం బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగా అందరూ బాగుండాలి, మనం కూడా అందులో ఉండాలి, బాగున్నోళ్ళలో మనం కూడా ఉండాలి అని చెప్పేదే క్రీస్తు సువార్త. ఈ కన్వర్షన్లు కాదు క్రీస్తు సువార్త అంటే. అందరూ బాగుండాలి, ఈ భూమి మీద బాగుండాలి, పైకి వెళ్ళి నాకు కూడా బాగుండాలి, అది సువార్త. కనుక ప్రియ మిత్రులారా, ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను జాన్ వెస్లీ గారికి, వారి కుటుంబానికి, వేదిక మీద ఉన్న పెద్దలకు నేను వందనాలు చెల్లిస్తూ, ఇదే నా చిన్న సందేశం, ఇదే నా ముఖ్యమైన సందేశం, నా హృదయంలో మాట నేను మీతో పంచుకున్నాను. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ టు కన్యాకుమారి, యేసయ్య నా దేవుడు అని నమ్మిన వాళ్ళందరూ యేసయ్య సృష్టికర్త, విమోచకుడు, స్వస్థపరచువాడే కాదు, రాజులను నియమించేవాడు కూడా అనే విషయాన్ని నమ్మి ఆయన చిత్తానికి లోబడి
ఆయన సృష్టించిన వ్యవస్థలోని ఆయన పనిని మనం ఎలా ముగించాలో నేర్చుకోవాలని సందేశం ఇస్తూ అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతూ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి జాన్ వెస్లీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికి ప్రత్యేక వందనాలు. అలాగే మన విద్యాసాగర్ అన్న ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అబ్బాయి, వారు కూడా మన మధ్యకు వచ్చినారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నాగరాజ్ అన్న, వారి టీం మన మధ్యకు వచ్చినారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి ఇప్పటి వరకు కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా దేవుని యొక్క సందేశాన్ని క్లుప్తంగా అందించిన మా గురువు గారికి, మా అన్నగారికి ప్రత్యేక వందనాలు. అలాగే ఇప్పుడు మరి అన్నగారికి, అలాగే మోపర్తి జానన్న, మేమిద్దరం కూడా ఒక 25 సంవత్సరాల నుంచి మంచి స్నేహితులుగా ఉండి, వారు మిషనరీగా ఉంటూ అనేక మంది పేద పిల్లలను పోషిస్తూ కొన్ని వందల మంది పిల్లల్ని చదివిస్తూ, వారు కనపడరు బయటికి. ఇందా చెప్పాను కదా, రంజితోపురం అన్నట్టు అయిపోయి ఆయన కూడా, వారు కూడా ఎక్కడ కూడా కనపడరు. సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి వారు కూడా మన మధ్యకు వచ్చినందుకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నారు. వారు బైబిల్ కాలేజీ, అలాగే స్కూల్స్ అన్నీ కూడా, కేర్ మినిస్ట్రీ అధినేత కర్లపాలెం, అనేక మంది దైవజనులకు హెల్ప్ చేస్తూ ప్రతిదానికి కూడా నన్ను రామంటాడు. కొన్నిసార్లు వెళ్ళగలను, కొన్నిసార్లు వెళ్ళలేను. వారు మాత్రం నేను పొలంగానే వచ్చినందుకు ప్రత్యేక వందనాలు అన్న. మరి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక వందనాలు. ఇప్పుడు మన మధ్యన తార ఒక పాట వచ్చి పాడిన తర్వాత ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపడదాం. వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ఇచ్చిన దానము నాకై నాశ నీవేనయ్యా. నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానము నాకై నాశ నీవేనయ్యా. నా జీవితమంతా నీకే. నిన్ను నీ మరతునా మరువను ప్రభు. నిన్ను నీ విడతునా విడువ
నిలువజాలను ప్రభు. ఐశ్వర్యమంతా నీవి ఉంచినావు నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవి ఉంచినావు నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఇప్పుడు రంజిత్ ఓపురానికి సన్మానం చేద్దాం. అలాగే జానన్న గారిని కూడా వారిని సన్మానం చేస్తున్నప్పుడు తప్పట్లు కొట్టండి. అందరూ కూడా సైలెంట్ ఉండమాకండి, తప్పట్లు కొట్టండి. ఎందుకంటే మంచి దైవజనులు మన మధ్యన ఉన్నారు. కావాలన్నా రారు, డబ్బు రావచ్చు, బిల్డింగులు రావచ్చు, అన్నీ రావచ్చు, కానీ దైవజనులు రారు. రోషగల దైవజనులు పిలవగానే రారు. వారు దేవుని చేత ఎల్లు అని చెప్పినప్పుడే వస్తారు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు పొందుకోండి, ప్రార్థన చేయించుకోండి. వారు లేచి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు టప్పట్లు కొట్టండి. మీరు కూడా సంతోషించండి. ఎక్కడో బయట ఎంజాయ్ లేదు, దేవునిలో ఎంజాయ్ ఉంది. దేవుని స్తోత్రం. సామెల్, రాజు, మా టీం అంతా కూడా మంచి వర్క్ చేశారు ఈ మీటింగ్ గురించి. సామెల్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నాగరాజ్ అన్న గారు, ఆ టీం సభ్యులకి ప్రత్యేక వందనాలు. మేము ఒక 30 years నుంచి అందరం కూడా చాలా అన్నదమ్ములు లెక్క ఉండి ఏ అవసరం వచ్చినా మేము అందరం కూడా షేర్ చేసుకుంటాం. రాజు, నేను ఈరోజు రంజిత్ ఓపురన్న ఆశీర్వాదాలు తీసుకుంటాను. ఎందుకంటే వారిని బ్లెస్ చేయమని అడుగుతున్నాను. మా నాన్నగారిని ఎప్పుడు వారి రుణంగా వారి యొక్క పాదాలు పట్టుకుని బ్లెస్ చేయించుకుని లేవండి. ఇప్పుడు అన్నగారి పాదాలు పట్టుకుని ఆశీర్వాదం కోరుతున్నాను. దాని స్తోత్రం.
జానన్న గారిని ఆహ్వానిస్తున్నాం. అబ్దుల్ గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాను, రండి. ఇంకో విషయాలు ఉన్నట్టు గోల్ బుక్ ఎత్తి దయచేసి గమనించండి. ఇది యాక్చువల్గా మనం జాన్ వెస్లీ గారిని సన్మానించాల్సిన దినం ఇది. అలాగే వారితో పాటు వచ్చినటువంటి సీనియర్ నాయకులు, దైవ సేవకులందరినీ ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా, మీ అందరి పక్షంగా సన్మానించాలని ఒక ఉద్దేశం దేవుడు నాలో పెట్టాడు. దయచేసి వారు సహకరించాల్సిందిగా నేను వారికి మనవి చేస్తున్నాను. మరి వారికి సన్మానం జరుగుతుండగా సభ వారందరూ కూడా దయచేసి మీ కరతాళ ధ్వనులతో మీ హర్షాన్ని వ్యక్తం చేయాలని ఆశిస్తున్నాం. use the You want to yes sir. ఈ సమయంలో ఖాన్ సాహబ్ జాన్ వెస్లీ గారికి సన్మానం చేస్తున్నారు. చప్పట్లు కొడదాం. వాహ్ వాహ్, క్యా బాత్ హై. అలాగే
ఈ సమయంలో ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా, జాన్ వెస్లీ గారి పక్షంగా, మనందరి పక్షంగా మనకు కావలసిన ముఖ్య నాయకులు ఖాన్ సాబ్ను కూడా మనం సన్మానం చేద్దాం. हम अभी खान साहब को सम्मान करेंगे, फेलिसिटेशन करेंगे. कृपया आप स्वीकार करना, यह हमारा रिक्वेस्ट है. Happy birthday, my dear friend John sir. Very nice gentleman. I recently met to the Mr. John sir. Actually, एपी मट्टी को मैं थैंक्स बोलना पड़ेगा क्यों ना इतना बड़ा दिल का आदमी ये मट्टी जन्म किया, इसको मैं कैसे थैंक्स बोल सकता है. मेरे की तेलुगु नहीं आता है, इसलिए मैं हिंदी से बात कर रहा हूँ. मिस्टर रंजित भैया ऑल्सो वेरी नाइस एंड स्पीच आई लवली उसका रेस्पेक्ट टू मिस्टर रंजित सर एंड एमएलए सर एंड खान सर ऑल्सो. अभी मैं क्या बोलता हूँ, अभी ये मट्टी में इतना अच्छा आदमी आपका जन्म का भगवान दे दिया. मैं क्या बोल रहा हूँ, यूटिलाइज करने के आपका हाथ में, पूरा आपका हाथ में. मैं कैसे बोल सकता, मेरे पास वर्ड नहीं है. इतना वो जेंटलमैन, मेरे उसको आशीर्वाद करने के लिए मेरे की कैपेबिलिटी है नहीं है मेरे को मालूम नहीं, लेकिन मेरे पास दिल गया, मेरे पास दिल गया. इसलिए माय डियर फ्रेंड, एवरी ईयर्स आई विल कम एंड मीट हिम. आई यूटिलाइज द एवरीबडी. Thanks to my God and everything and AP also. ఇంకొక ఇద్దరికి మేము సన్మానం చేయాల్సి ఉంది. దైవ సేవకులు మోపర్తి జాన్ అన్న గారు, వారికి మనం సన్మానం చేద్దాం. దయచేసి వారు స్వీకరించాల్సిందిగా మనవి. చివరిగా और एक मिनट को टाइम हम आपको करना चाह रहे हैं. थैंक यू, गॉड ब्लेस. आप रहे అలాగే తమిళనాడు నుంచి వచ్చినటువంటి తొండైమాల్ साहब एक बड़ा नेता है और बड़े दिल के आदमी हैं. प्यार भरा दिल के आदमी हैं. हर चीज़ में बड़े हैं, तो उनको हम सम्मान करेंगे. दया करके कृपा सब बड़ा है, लेकिन ऐसे बड़ा आदमी मेरे को आशीर्वाद दिया, इसलिए मैं बड़ा है. थैंक यू, गॉड ब्लेस.
1 minute అండి. ఓఫర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ స్థానిక విజయవాడ అగాపే సంపూర్ణ స్వార్థ సంఘం నుంచి మరి మేము మా సంఘ సభ్యులు కొద్దిమంది వచ్చాం. సో ఇంచుపేట చర్చ్ మేట్స్ అందరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారిని అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సి తొందరగా రావాలి. చర్చ్ మేట్స్, ఆల్ ద చర్చ్ మేట్స్ ఆఫ్ ద విజయవాడ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ Agape Full Gospel Church. I am inviting all my church mates, please come on to the dais to felicitate our dear brother and pastor John Wesley. మా చర్చ్ మేట్స్ కూడా వచ్చారు. మళ్ళీ ఇంకోసారి బాబు వచ్చారు. తొందరగా 1 minute మాట్లాడారు. సో ఈ సమయాన్ని ఈరోజు బర్త్డే బాయ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నాగరాజ్ అన్న గారు వారి యొక్క టీం వచ్చి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ వాక్య భాగంలోకి థ్యాంక్ యూ. మన ఇజ్రాయేల్ అన్నగారు కూడా మరి 2 బొకేస్ వారు తీసుకొచ్చుకున్నారు. ఓపెర్ అన్నకు ఒకటి ఇస్తానికి. వీరంతా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. వీరు అందరు కూడా ఆత్మీయులు అన్నగారులు.
ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఏలూరు నుంచి వచ్చారు. వారు ఓపురన్న గారికి పూల బొక్కెని ఇస్తారు, అందజేస్తారు. అన్న ప్లీజ్. అట్లాంటి చూడండి అన్న. రాజు కొద్దిగా సౌండ్ పెంచు వాళ్ళ మీదే. మీరు అన్న ఒక్క నిమిషం మీరా నాన్న. అలాగే ఈ సందర్భంలో ఈ వేదిక మీద ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు మా ఆత్మీయ తండ్రి అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారికి టెలికమ్యూనికేషన్ సెంట్రల్ బోర్డ్ మెంబర్గా మరి వారు నియమితులైనందుకు మరి విజయవాడ సంఘం నుంచి కూడా వారికి ప్రత్యేక అభినందనలు. ఆఖరి ప్రార్థన అన్నగారు మాట్లాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా దేవుడి యొక్క కార్యక్రమం జరిగిస్తున్నాడు. మన మధ్యన మోపర్తి జానన్న గారు ఉన్నారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందించే ముందు ఒక పాట పాడుకుందాం. అలాగే ఈ యొక్క మీటింగ్ జరుగుతానికి, అలాగే ఇదంతా కూడా చేస్తానికి తారా స్రవంతి ఎంతో కష్టపడింది. అలాగే టీచర్స్, స్కూల్ టీచర్స్ కూడా ఎంతో కష్టపడి ఉన్నారు. అలాగే మా స్టాఫ్ రాజు, అలాగే నగేష్, సాగర్, అలాగే గన్మెన్స్ అందరూ కూడా మరి ఎంతగానో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన తారాకి, వారి యొక్క టీచర్స్కి, స్కూల్ అందరికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఒక 4 రోజులు డేట్స్ మీ మధ్యకు వస్తాయి, మీటింగ్స్ డేట్స్. దానిలో 2 అనౌన్స్మెంట్లు ఉంటాయి. మీరు కూడా ప్రార్థించండి. చాలా ఘనమైన అనౌన్స్మెంట్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడే ఇదే స్థలంలో 4 days మీటింగ్ జరుగుతాయి. ఆ యొక్క మీటింగ్స్లో చాలా గొప్ప అనౌన్స్మెంట్స్ ఉంటాయి. మన మధ్యన ఉన్న సాంబశివరావు గారు, ఒక్కసారి ఏదిక మీదకి వస్తే ప్లీజ్. మారుతి షోరూమ్స్ అన్నిటి మీద వారు ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే ఈ యొక్క షోరూములన్నిటి మీద వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు మంచి స్నేహితులు. వారు కూడా ఇంకా ఆస్వాదించబడాలని మీరందరూ కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ సార్. సర్వాధికారి చిన్న పాట పాడుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా లేచి నిలబడతారా? అందరు ఛాన్స్ చెప్పి కూర్చున్నారు. సర్వాధికారి నీకే స్తోత్రం. ఇసాక్ ఈ పాటలన్నీ కూడా నేను దేవుని యొక్క జ్ఞానం ఇచ్చిన దాన్ని బట్టి రచించాను. ఈ పాటలన్నీ కూడా నేను రాసిన రచనా స్వరకల్పన గానం
ఇందాక పాడిన పాట కూడా దేవుడి యొక్క ఇచ్చిన జ్ఞానంతో రచించాను. 200 పాటలు దేవుని గురించి రాశాను. సర్వాధికారి నీకే స్తుతం, సర్వాధికారి నీకే స్తుతం. ఇసాక్ సర్వాధికారి నీకే స్తుతం, సర్వాధికారి నీకే స్తుతం. నీ మాట నాకు ప్రాణమేసయ్యా, నీ మాట నాకు జీవమేసయ్యా, నీ మాట నాకు ప్రాణమేసయ్యా, నీ మాట నాకు జీవమేసయ్యా. దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నిన్ను చూడాలి. దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీతో ఉండాలి. దిగిరా యేసయ్యా. నీవు లేక నేను బ్రతుకాలేను, నీవు లేక నేను జీవించలేను, నీవు లేక నేను బ్రతుకాలేను, నీవు లేక నేను జీవించలేను. నీ మాట లేనిదే బ్రతుకాలేను, నీ మాట లేనిదే జీవించలేను. దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నిన్ను చూడాలి. దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీతో ఉండాలి. దిగిరా యేసయ్యా. అందరు టప్పులు కొడదాం, టప్పులు కొడదాం. సినిమాలకు వెళ్తే టప్పులు కొడతాం, ఇసలేస్తాం. దేవుని దగ్గరికి వస్తే మాత్రం టప్పులు కొడతాం. దేవుని దగ్గర టప్పులు కొడదాం, సంతోషిద్దాం, ఆనందిద్దాం. ఒంటరినై నేను తిరుగుచుండగా ఆదరించేవారు కరువయ్యారే. ఒంటరినై నేను తిరుగుచుండగా ఆదరించేవారు కరువయ్యారే. నీవైతే నన్ను ప్రేమించవు, నీవైతే నన్ను బ్రతికించవు, నీవైతే నన్ను ప్రేమించవు, నీవైతే నన్ను పోషించవు. దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నిన్ను చూడాలి. దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీతో ఉండాలి. దిగిరా యేసయ్యా. హల్లెలూయా. మోపజ్ఞానాన్ని గారికి ఈ యొక్క వర్తమాన సమయాన్ని ఇద్దాం. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరు కూడా కూర్చోండి దయచేసి. తర్వాత వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ షేరా చెప్పుద్ది ఒక 5 minutes. మరి వారికి ఆఖరి సమయాన్ని ఇద్దాం. ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి చాగంటిపాటి వారి యొక్క వంశవృక్షం
మరి మా సహోదరులు, ఆత్మీయులు, గౌరవనీయులు జాన్ వెస్లీ గారికి నిండు నూరేళ్ళు దేవుడు సకల విధాల సకల ఐశ్వర్యాల్ని సమృద్ధిగా ఇవ్వాలని, రాగల దినాల్లో మంచి నాయకునిగా ఈ ప్రాంతంలో ఆంధ్రదేశ ప్రజానికానికి, భారత ప్రజానికానికి మరిన్ని సేవలు చేయాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తూ, భగవంతుణ్ణి అర్థిస్తూ దైవానుగ్రహాన్ని ఆపాదింపజేస్తూ ఉన్నాం. దైవాశీస్సులు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా తెలంగాణ భాషలో చెప్పాలంటే డొమ్మకూడదు అనుకున్నాను. కానీ ఉదయం నుంచి నన్ను జాన్ వెస్లీ గారు తప్పకుండా నువ్వు రావాల్సిందే, ఓఫీర్ అన్న గారు వస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పని అన్నారు. రాలేనన్నయ్య, నేను 30వ తారీఖున మరి అమెరికా వెళ్ళాల్సినటువంటి అత్యవసరమైన పనులు, సర్దుబాట్లు ఇవన్నీ ఉన్నాయి అని అంటే కుదరదు, నువ్వు రావాల్సిందే అని అన్నారు. అందుకని ఆ పనులన్నీ పక్కన పెట్టి కాస్త విరామం ఇచ్చి వారి యొక్క జన్మదిన శుభ కార్యక్రమానికి మరి నన్ను కూడా ఆహ్వానించి ఇంత కార్యక్రమంలో పాలివాణిగా చేసినందుకు కుటుంబానికి, వారి యొక్క యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి లవ్లీ కిడ్స్ స్టాఫ్ అందరికి కూడా శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా ఖాన్ గారికి, అదేవిధంగా సహోదరులు కుండీమాన్ గారికి, అదేవిధంగా యథార్థవాది టీవీ CEO గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులకు, ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే మాన్యులు మరి అపోస్తలులు దేవుని యొక్క సేవలో విరివిగా వాడబడేటువంటి మరి గొప్ప దైవజనులు ఈ స్థలంలో ఉండటం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరం. వారితో ముఖాముఖిగా మాట్లాడటం, కలుసుకోవటం, వారి ఆశీర్వాదాలు, వారి యొక్క దివ్యమైనటువంటి పాదస్పర్శ, మరి సంభాషణ, వారి యొక్క ముఖాంతరములో నుండి విచ్చేసినటువంటి అనేకమైన విషయాలు మరి వినడం మా అందరికి కూడా ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాం. వారికి, వారి బృందానికి, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వారికి ఒక్కొక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే సమకాలీన నేటి కాలపు పరిస్థితుల్లో పెద్దలు ముందుగా హెచ్చరించినట్లుగా క్రైస్తవ జనాంగం అంతా కూడా ఒక్కతాటిపైకి రావాలని వారు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా కులానికి, మతానికి అతీతంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు, తన నాయకత్వాన్ని ఏర్పరుస్తున్నాడు భూమి మీద. అది ప్రపంచంలో ఎక్కడైనా కానీ, మన భారతదేశంలోనైనా కానీ దేవుడు నియమించబడిన వాడే రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలన సుపరిపాలనగా ఉంటుంది, ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అనేటువంటి వారి యొక్క అంతరంగంలో ఉన్న విషయాన్ని ఇక్కడ వ్యక్తపరచడం కూడా మరి చాలా ఆనందదాయకం, ఆశీర్వాదకరం. ఎందుకంటే జాన్ వెస్లీ గారు చాలా కాలం నుంచి ఆయన ఎప్పుడు కూడా మరి సమాజ సేవ, సంఘ సంస్కరణ, మనం దాన్ని ఎలా చేయాలి అని అంటే యేసుప్రభు వారు అందరినీ ప్రేమించినట్టుగా, అందరికీ చేరువైనట్లుగా తన సేవల ద్వారా మనం కూడా వెళ్ళాలన్నా చేయాలి, తిరగబడాలి, దేవుని కోసం నడవాలి, ఏదో ఒకటి నా జీవితంలో నేను ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి తెగువతో ఉన్నటువంటి జాన్ వెస్లీ గారికి మరి పెద్దలు చాలా వారి జన్మదిన సందర్భంగా చాలా గొప్ప సూచనలు చేశారు. కనుక దేవుని చేతిలో ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా అధికారులుగా నియమించబడతారు, పాలకులుగా నియమించబడతారు. ఆ పాలకుల చేత ప్రజలకు అవసరమైనటువంటివన్నీ కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దేవదేవుడే చేస్తాడు అనేటువంటి మాటలు వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని అంతటినీ కూడా చాలా క్లుప్తపరిచి 4 ముక్కల్లో వారు విశదపరిచారు.
దీన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నానని కూడా వారు వేదిక మీద సభాముఖంగా చెప్పారు. మరి ఆ మాట నా మనసులో ఉంది, నా హృదయంలో ఉంది. నాకు తెలిసిన దాన్ని మరలా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కనుక ఈ సేవ మరింతగా జరగాలని, చాలా పదవులు ఆయన అలంకరించినప్పటికీ మనందరితో ఒక సాధారణమైనటువంటి మనిషిగానే జాన్ వెస్లీ గారు ఉన్నారు. ఎప్పుడు చూసినా ఢిల్లీ వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, మన ఖాన్ అన్న గారితో ఉంటారు. మరి వారి పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ప్రక్కనున్నటువంటి బాపట్ల నుంచి విజయవాడకి రావడానికి నేను ఇంత కష్టపడుతున్నాను అన్నవాళ్ళు మధ్యాహ్నానికే వచ్చి ఉంటారు. హైదరాబాద్ నుంచి తీరిక లేకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు ఖాన్ గారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈయన ఢిల్లీ అంటాడు, బెంగళూరు అంటాడు, ఇది ఏంటని నాకే ఆశ్చర్యం వేసి అప్పుడప్పుడు ఆశ్చర్యపడతా ఉంటానన్నమాట. అంటే ప్రజల్ని కలవాలి, నాయకుల్ని కలవాలి, ప్రజలకు ఏదైనా సేవ చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో వారి హృదయంలో ఉన్న సంకల్పాన్ని తప్పకుండా ఆ దేవదేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ, పెద్దలు ఉపన్యాసించిన తర్వాత నేను ఉపన్యాసించడం అది సంస్కారం కాదు కనుక నా పరిచయ పలుకులతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మోపర్తి జానన్న గారికి ప్రత్యేక వందనాలు. మరి ఇషారా వచ్చి బోర్డ్ ఆఫ్ థ్యాంక్స్ గ్రీటింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ఆశీర్వాదాలతో రంజితో బ్రహ్మ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మనందరం భోంచేసి ఆశీర్వాదకరంగా మన గృహాలకి వెళ్దాం. I want to say for the John Wesley, many happy returns of the day. You people have to tell them John Wesley is a happy birthday. Please get up and tell him to the John Wesley happy birthday, many happy returns of the day. God bless to all the family of John Wesley. Happy birthday. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వేదికను అలంకరించిన పెద్దలందరూ నిజంగా ఎంతో టైంని వెచ్చించారు, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చారు. రంజిత్ ఓపిర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రంజిత్ ఓపిర్ గారు మీరు వస్తున్నారంటే ఎంతమంది వచ్చారో చూడండి, మా గ్రౌండ్ నిండిపోయింది. ఇట్స్ లుకింగ్ వెరీ కలర్ఫుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోపర్తి జానన్న అయితే ఎప్పుడు మేము ప్రేయర్స్ పెట్టినా, మీటింగ్స్ పెట్టినా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి తప్పనిసరిగా విజిట్ చేస్తారు. అట్లీస్ట్ కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ దట్ జానన్న. అండ్ వేదికను అలంకరించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ యొక్క పేషెన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీరందరూ జాన్ వెస్లీ గారిని ఆశీర్వదించడానికి వచ్చారు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదింపబడటానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి విందుని ఆరగించి వెళ్ళగలరని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా గురించి, స్కూల్ గురించి, అలాగే జే7 ఛానల్ టీవీ న్యూస్ గురించి, కన్స్ట్రక్షన్ ఆఫీస్ గురించి, వెస్లీ ఎడ్యుకేషన్ ఆఫీస్ గురించి, అలాగే ఆర్ఎల్జేపీ పార్టీ, సెంట్రల్ పార్టీ గురించి మీరు ప్రార్థన చేయండి. అలాగే ఇప్పుడు మరి మన రంజిత్ ఓపురన్ గారు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. వారిని ఆహ్వానిస్తున్నాం. అన్నా ప్లీజ్. చాలా సంతోషం ప్రభునందు ప్రియులారా. సభ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైన క్లుప్తంగా సంక్షిప్తంగా ముగించగలుగుతున్నాం. మరి అందరూ మెచ్యూర్ పీపుల్, పరిపక్వత కలిగినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. అందుకనే ఇది సాధ్యపడింది. సహకరించిన వారందరికీ కూడా వందనాలు. వన్స్ అగైన్ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా, దేశంలోని అణగారిన వర్గాలందరి పక్షంగా
బ్రదర్ జాన్ వెస్లీ గారికి, చాగంటిపాటి జాన్ వెస్లీ గారికి మోషే లాంటి దీర్ఘాయుష్ కలగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. మోషే భక్తుడు రాశాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములగును, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలగును అని చెప్పిన ఆయన 120 ఏళ్ళు బ్రతికాడు. 120 ఏళ్ళప్పుడు కూడా ఆయనకు దృష్టిమాంజము లేదు, సత్వ తగ్గలేదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే మోషే దేవుడు, ఆయనే మన దేవుడు కూడా. మోషేను ఆశీర్వదించినట్లుగా నిండు పూర్ణాయుష్కాలంతో, నిండు సత్వ బలము, అభిషేకంతో, ఐశ్వర్యంతో జాన్ వెస్లీ గారు దేశంలోని అణగారిన వర్గాలందరికీ ఆశాజ్యోతిగా, ఒక అండగా వారు జీవించాలని వారిని మనసారా ఆశీర్వదిస్తున్నాను. మరి ఇది నా హృదయపూర్వక కాంక్ష, ప్రార్థన, నా శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈనాటి అద్భుతమైనటువంటి స్తుతి కృతజ్ఞతా మహోత్సవము కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ రాజా నీకు వందనాలు. మా ప్రియ సోదరుడు, నీ కుమారుడు ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ప్రియ తమ్ముడు చాగంటిపాటి జాన్ వెస్లీ తన యొక్క తల్లి గర్భంలో నుండి స్వతంత్ర వ్యక్తిగా ఈ భూమి మీద జన్మించినటువంటి శుభదినము, సుదినము మొదలుకొని ఈనాడు 45 సంవత్సరాలు వారు తమ జీవిత యాత్రలో విశేషంగా అద్భుత రీతిగా రక్షణ పొంది మా ప్రభు యవన కాలమందుని సేవ కొరకు ప్రతిష్ఠితుడై తన తల్లిదండ్రులు చూపినటువంటి అద్భుతమైన మార్గంలో నిస్వార్థమైన సేవ చేస్తూ ప్రభువా, ఆధ్యాత్మికంగాను సామాజికంగాను అందరికీ సేవ చేయాలి, అందరికీ ఉపయోగపడాలి అనే ఒక విశాల హృదయం కలిగి ప్రభువా, తనకంటూ ఇక రెండవ జీవితం లేదు అన్నట్లుగా, సేవే తన జీవితం, సేవే తన ఊపిరి అన్నట్లుగా తాను జీవించి ఒక మంచి మాదిరి, మంచి గుడ్ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఈ దినమున కొత్త సంవత్సరంలో ప్రవేశించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి బర్త్డేస్ నీ దాసుడు, నీ కుమారుడు బ్రదర్ జాన్ వెస్లీకి ఇంకా అనేక సంవత్సరాలు దయచేయండి. ఇంకా అనేక సంవత్సరాలు ఇలాంటి బర్త్డేస్ జరుపుకుంటూ యేసు రెండవ రాకడ వరకు నిండు 100 ఏళ్ల వయసు వచ్చిన నిండు యవనకాల బలముతో వారు జీవించి భూప్రపంచానికి వెలుగై ఉప్పై జీవించుటకు సహాయం చేయండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి సేవా సంస్థలందరినీ అన్నిటిని ఆశీర్వదించండి, వారి స్టాఫ్ అందరినీ దీవించండి. వారు సామాజిక సేవలు, ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న వివిధ ప్లాట్ఫామ్స్ని ఆశీర్వదించండి. ఇంకను వారి సేవను విస్తరింపచేయండి స్వామి. అలాగ బెంగళూరు నుంచి వచ్చినటువంటి ప్రజానాయకులు ఖాన్ గారిని మీరు ఆశీర్వదించండి. తమిళనాడు నుంచి వచ్చినటువంటి నాయకులు తొండైమాల్ గారిని మీరు ఆశీర్వదించండి. అలాగ మా ప్రభువా, మరి బాపట్ల నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మీ అభిషిక్త దైవజనులు మోపర్తి జాన్ అన్న గారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి వివిధ సేవా సంస్థల నాయకులు, సభ్యులు, ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించండి. మా ప్రభువా, ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్నపిల్లల యొక్క ఎడ్యుకేషన్, ఈ పరిచర్యను కూడా మీరు దీవించండి. మహాద్భుతకరుడా, ఈనాడు మేము చూస్తున్న ఈ అద్భుత పరిచర్యలు దేశవ్యాప్తంగా విస్తరించడానికి సహాయము చేయండి. పరిశుద్ధ ప్రభా, నీ దాసుడు పాస్టర్ జాన్ వెస్లీ ఏదైతే ప్రకటించినాడో త్వరలోనే మళ్ళీ 4 రోజుల కూటాలు జరుగుతాయి, కొన్ని అద్భుతమైన ప్రకటనలు ఉంటాయి అనే సంగతి వారు చెప్పారు. అది ఎందు నిమిత్తమైతే చెప్పారు నీకే తెలుసు స్వామి. వారి హృదయంలో సదుద్దేశములన్నీ మీరు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సభ ఇంత విజయవంతంగా, క్రమముగా, మర్యాదగా జరగడానికి సహకరించిన వారందరిని దీవించండి. చక్కని సంగీత పరిచర్య అందించినటువంటి పరిచర్య చేసిన కుమారులు, కుమార్తెలను దీవించండి. ఆర్కెస్ట్రా వారిని ఆశీర్వదించండి. పరిశుద్ధ ప్రభా, ముందున్న విందు కార్యక్రమంలోనికి మీరు రండి. అందరికీ సరిపోవునట్లుగా, రుచికరముగా, అందరికీ అనుకూలముగా ప్రభువా ఈ విందు జరిగి అందరూ ఆనందించి వెళ్ళటకు సహాయం చేయండి. ఇక్కడ విందులో పాల్గొని మేము శారీరక బలము పొంది జీవాహారమై ఉన్న యేసును ప్రపంచానికి పరిచయం చేసేందుకు మమ్మల్ని శక్తిమంతులుగా చేయండి. నిదాసుడు బ్రదర్ జాన్ వెస్లీ యొక్క కుటుంబ జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో సమృద్ధిగా ఆహారము, వాక్యాహారము, శరీర వస్త్రము, స్తుతి వస్త్రము, సంతోష వస్త్రము ప్రభువా నీ కుమారుడికి ఎల్లప్పుడూ వారి కుటుంబానికి ధరింపజేయండి.
మా తండ్రి అడక్క మరిచిన మనవులు ఏమైనా ఉంటే అవి కూడా మీరు మాకు మెండుగా దయచేయండి. ఇటు ఆనంద ఘడియలు అనేక సంవత్సరాలని రెండో రాకడ వరకు మాకు అనుగ్రహించమని, పోయిన సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరం నీ దాసుడు జాన్ వెస్లీకి ప్రతి విషయములో అధిక అంతస్తు దయచేయండి, హయ్యర్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ దయచేయండి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా హయ్యర్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ వారికి అనుగ్రహించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకును, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఆహ్వానించబడినటువంటి ఆత్మీయ బంధువులు, దైవజనుడు జాన్ వెస్లీ గారి కుటుంబము, వారి సంస్థలలో ఉన్నటువంటి వారి యొక్క సహకారులందరికీ, మరి ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుక జరుపుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కొత్త ఏట అడుగుపెట్టిన దైవజనుడు అభిషిక్తుడు పాస్టర్ జాన్ వెస్లీ గారికి సదాకాలము తోడయ్యుండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. God bless each one of you. Congratulations. God bless you. God bless you. नहीं और वन मोर टाइम सब लोग को मेरे डियर ब्रदर को ब्लेसिंग करवा दो. ब्लेसिंग करने के लिए पोजीशन नॉट इम्पॉर्टेंट, एज लिमिट नॉट इम्पॉर्टेंट, लेकिन थोड़ा मीठा डाल के दिल से आशीर्वाद करेगा तो बहुत अच्छा लगेगा. लेकिन रंजित सर अभी ब्लेसिंग किया, लेकिन मैं 100 साल का कितना ब्लेसिंग इतना दे दिया मेरे डियर ब्रदर को. लेकिन थैंक्स फॉर रंजित सर आल्सो. सो मेरे को टाइम नहीं है, नेक्स्ट टाइम भी मैं थोड़ा तेलुगु सीख के इधर बात करता हूँ. కేక్ కటింగ్ ఉందో ఒక్క నిమిషం అండి. కేక్ కటింగ్ అయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోదాం. దైవజనులకి స్కూల్లో మరి భోజనాన్ని ఏర్పాటు చేయండి, ఏసీ లాంచ్ చేయండి అక్కడ. సారీ, కేక్ కటింగ్ మర్చిపోయాం. తీసుకురండి త్వరగా. అందరూ ఆఖరిగా క్షమించాల్సిన సమయం. ఎందుకనంటే నేను చొరబడ్డా. మా అన్న జాన్ వెస్లీ గారు పుట్టినరోజు శుభ సందర్భంలో కుటుంబ సభ్యులు, దైవజనులు, ఎంతోమంది ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వారిని అభినందించడానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముందుగా మా అన్నకి ఆకాంక్షలు పూర్తి తెలుగులో. ఒక్క చిన్న మాటతో నేను ముగిస్తా. మా అన్న జాన్ వెస్లీ అన్న మనకి అరుదైన వ్యక్తి, అరుదైన సంపద. మా అన్న ఈ విజయవాడ సిటీలో ఇక్కడ ఈ రకంగా పుట్టినరోజు వేడుక జరుపుకోవడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకనంటే మనసులో మనం ఏమనుకున్నామో చెప్పడం అనేది చాలా ముఖ్యం. వారు చేసే సేవా కార్యక్రమాలు, వారు చేసేటటువంటి సర్వీసెస్ అండ్ వెల్ఫేర్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. వారికి భగవంతుడి దీవెనలు ఎల్లవేళ మనందరి తరపున, మీ తరపున ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు దాకా సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిద్దాం త్వరగా. చాలా సమయాభావం అయిపోయింది, 10:30 అయిపోయింది. అందరం కూడా మంచిగా ముగిద్దాం. థ్యాంక్ యూ అన్న.
పెద్దలు వారి యొక్క హస్తాలు మీరు మీద ఉంచవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రార్థన ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా, కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉంచుకొని మీ ఏర్పాటును బట్టి, మీ నిర్ణయమును బట్టి, మీ కాలమును బట్టి, సమస్త జగత్తులో మీరు జరిగిస్తున్నటువంటి మీ కార్యములను బట్టి వందనాలు నాయన. మా ప్రియులు మీ దాసులు జాన్ వెస్లీ గారు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది మీరు ఏర్పాటు చేశారు నాయన. ఇంతమంది భక్తులు, భక్తి జనాంగము నాయన, నీ వాక్య సేవకులైన వారు ఈ స్థలం ముందు నిలబడి నిన్ను గూర్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉండగా మేమందరం కూడా నీ మాట ఆలకిస్తూ ఉన్నాం నాయన. అటువంటి గొప్ప సందర్భాన్ని ఈ జన్మదిన శుభ సందర్భంగా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. వీరికి దీర్ఘాయువునివ్వండి, సుఖదినములు దయచేయండి, సమస్యల మీద జయమును కలిగించండి, జీవితంలో విజయాలు కలిగించండి. నడిచే ప్రతి త్రోవలో మీరు తోడై ఉండి సమస్త విధములైనటువంటి మీ ఆశీర్వచనాలు నిండారులుగా దయచేయమని నైనా నీ కృపతో నింపమని, జీవితమంతయు నీ యొక్క వాక్య మధురానుభూతితో పరవరధ్వానం చెందడానికి, దినదినము అభివృద్ధి చెంది వృద్ధి చెంది ప్రజలకు చేరుకోవడానికి నీ కృప దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి ఈ కేకును కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. జాన్ వెస్లీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మెండుగా ఉండను గాక. ఇది నాకు ఫ్యాన్ ఇటు పెట్టి ఆన్ చేయాలి. వదిలి ఇది ఉందిగా. స్కూల్ ఏసీ లాంచ్ చేసి భోజనం ఏర్పాటు చేయండి. చాలా అలాగే ఇజ్జు ఎదురు కూడా పైకి రండి.